పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని, ఆయన పాలనా దక్షతను గుర్తు చేస్తూ ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. ధర్మానికి, సుపరిపాలనకు శ్రీరాముడు నిలువెత్తు ప్రతీక అని చంద్రబాబు పేర్కొన్నారు. రాముడు కేవలం ఒక రాజు మాత్రమే కాదు, కర్తవ్య పరాయణతకు మారుపేరైన ఆదర్శ పురుషుడు అని ఆయన కొనియాడారు. శ్రీరాముడి అవతార దినం, ఆయన కళ్యాణం జరిగిన ఈ పుణ్య దినం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని సీఎం తెలిపారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి వసంత నవరాత్రి మహోత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. చైత్ర శుద్ధ నవమి శ్రీరామనవమిని పురస్కరించుకొని అమ్మవారికి విభిన్న రకాల పరిమళ భరిత పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన నేత్రపర్వంగా సాగింది. వసంత నవరాత్రుల్లో భాగంగా రోజుకో రకం పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ వివరించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధి ఉత్సవ శోభతో అలరారుతుంది. చైత్రమాస వసంత నవరాత్రి మహోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజున అమ్మవారికి లక్ష పుష్పార్చన కన్నుల పండుగగా నిర్వహించారు. ఎర్ర గులాబీలు, కనకాంబరాలు, మల్లె పువ్వులు, లిల్లీలు, తులసి దళాలు, నీలి తామరలు, తెలుపు, పసుపు వర్ణాల చామంతి పూలతో పుష్పార్చన నిర్వహించారు. తొలుత దేవస్థాన ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఇతర పాలక మండలి సభ్యులు బుట్టలతో పుష్పాలను తీసుకుని పుష్పార్చన ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ఈ పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితులు మంత్రాలు పఠిస్తూ అమ్మవారికి పరిమళ భరిత పుష్పాలతో అర్చించి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారిని రోజుకో రకం పుష్పాలతో అర్చిస్తున్నట్లు తెలిపారు. ఉభయదాతలు ఈ పూజలో పాల్గొంటారని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని రాధాకృష్ణ ఆకాంక్షించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. కండ్రికలో ఘనంగా జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆదర్శ పురుషుడైన శ్రీరామచంద్రుడు చూపిన మార్గం సమాజానికి మార్గదర్శకమని, ధర్మం, న్యాయం, కర్తవ్య నిష్ఠ, సేవాభావం ప్రతి ఒక్కరిలో పెంపొందాలని, ప్రజల మధ్య ఐక్యత, సౌభ్రాతృత్వం పెరిగి సమాజం శాంతి, సమృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గంలో కండ్రికలో గల రామాలయం నందు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడింది. ఉదయం నుంచి ఆలయంకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ప్రత్యేక పూజలు, హోమాలు, మంగళ వాయిద్యాల నడుమ వేడుకలు భక్తి వాతావరణంలో కొనసాగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరై సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు పానకం, వడపప్పు, ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పండుగను ఘనంగా నిర్వహించడం మన సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. శ్రీరామనవమిని ఉత్సవాలను భారీ స్థాయిలో నిర్వహించడం ఆనందకరమని చెప్పారు. శ్రీరామ్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన కోదండ రామాలయం కండ్రికనందుగల స్వామివారి ఆలయంలో గత 15 సంవత్సరాల నుంచి స్వామివారికి విశేషంగా ప్రతి సీతారామచంద్ర నవమి రోజున విశేషమైన కళ్యాణం అందరం కూడా జరుపుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించి చరితార్థులు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. నా పేరు లక్ష్మణాచార్యులు అండి. పేరు రవికుమార్ అండి. 64వ డివిజన్ ఈ కోదండ రామాలయం గత 15 సంవత్సరాలుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని శ్రీరామనవమిని ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు, అంగరంగ వైభవంగా. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయానికి ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వర గారిని ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఆయన వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడం చాలా అభినందనీయం. ఆదివారం అన్న సమాధాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఈ 64వ డివిజన్లో ఆదివారం భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా
ఘనంగా నిర్వహించాలని కృష్ణ అండి, కోదండ రామాలయం ఇది పెట్టి నిర్మించి 15 సంవత్సరాలు ఇప్పటికీ దిగ్విజయంగా సాగుతుంది. ప్రతి సంవత్సరం ఎంతో కష్టపడి కమిటీ మెంబర్లు అందరూ కూడా 4,000-5,000 మందికి భోజనాలు కూడా పెడతారు. కళ్యాణం కూడా జరుగుద్ది. అంతా బాగుంది. ఇక్కడ ప్రసిద్ధి ఏంటయ్యా అంటే కోతి కాలం చేసింది. అప్పుడు దాన్ని ఏం చేసామంటే అటు తీసుకెళ్ళి పండించి అప్పటి నుంచి ఇక్కడ విగ్రహాలు పెట్టి రామాలయం పెట్టాం. అప్పటి నుంచి ఆంజనేయ స్వామి, కోదండరాముడు చాలా ప్రసిద్ధి. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా మళ్ళీ సంవత్సరం వచ్చి మేము ఈ కోరుకుని వెళ్ళామమ్మా, మాకు జరిగింది, చాలా ప్రసిద్ధి అని చాలామంది వచ్చి చెబుతుంటారు. అది మాకు చాలా సంతోషం. ఈ సందర్భంగా శ్రీరామనవమి సందర్భంగా కండ్రిక ప్రజలందరికీ నగరంలోని అయోధ్యనగర్ సెక్టార్ 1 లోటస్ ల్యాండ్ మార్క్ లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ సమేత కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి ఆలయం నందు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాచల సీతారాముల వారి కళ్యాణాన్ని తలపించే విధంగా ఈ ఆలయం నందు స్వామివారి కళ్యాణాన్ని జరిపించినట్లు ఆలయ కమిటీ సభ్యులు మనోహర్ తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అయోధ్యనగర్ లోని సెక్టార్ 1 లోటస్ ల్యాండ్ మార్క్ నందు వేంచేసి ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ సమేత కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయం నందు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అయోధ్యనగర్ లోని సెక్టార్ 1 లోటస్ ల్యాండ్ మార్క్ నందు వేంచేసి ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ సమేత కార్యసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయం నందు గత 9 సంవత్సరాలుగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నామని, భద్రాచలం తర్వాత అంత వైభవంగా ఈ ఆలయంలోనే శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయన్న రీతిలో సీతారాములు కళ్యాణ మహోత్సవం జరిపిస్తామని చెప్పారు. ఈ ఆలయంలో వేయించేసి ఉన్న సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహాలకు 100 సంవత్సరాల చరిత్ర ఉందని, వాటిని ప్రతిష్ఠించి అత్యంత భక్తి శ్రద్ధతో పూజిస్తున్నామని తెలిపారు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు అశేషంగా తరలివస్తారని చెప్పారు. దాదాపు 2,000 నుండి 3,000 మంది వరకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తామని, స్వామివారి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరిపిస్తామని తెలిపారు. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి ఆలయం సెక్టార్ 1 లోటస్ ల్యాండ్ మార్క్లో వేంచి ఉన్న ఈ ఆలయానికి సంబంధించి మేము గత 9 సంవత్సరాలుగా ఈ శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా అద్భుతంగా మన భద్రాచలం తర్వాత మనకే ఇక్కడ బాగా జరుగుతుందా అన్నట్లుగా మేము నిర్వహిస్తున్నాము. ఈరోజు ఈ 9వ మేము ఈ సీతారామ లక్ష్మణ సమేత దాసాంజనేయ స్వామి ఆలయంలో సీతారామ కళ్యాణం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఈ ఆలయానికి ప్రత్యేకత ఏమిటంటే మన దేవాలయంలో వేంచేసి ఉన్న ఆంజనేయ స్వామివారు, శ్రీ వినాయక స్వామివారు 100 సంవత్సరముల చరిత్ర కలిగిన విగ్రహాలు. వాటిని మేము ఈ సెక్టార్ 1 లోటస్ ల్యాండ్ మార్క్లో ప్రతిష్ఠించి ఈ అంగరంగ వైభవంగా ఈ శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి అశేషంగా భక్తజన సందోహం వస్తారు. ఈ కార్యక్రమం తర్వాత 2,000 నుంచి 3,000 మంది వరకు కూడా మేము అన్నదాన కార్యక్రమం, అన్న సమారాధన కార్యక్రమం. అయోధ్యనగర్ లోటస్ ల్యాండ్ మార్క్లోని సెక్టార్ 1 10వ రోడ్లో ఉన్న కార్యసిద్ధి దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు కమిటీ వాళ్ళందరూ కలిసి. ఇప్పుడు మేము కూడా ఈ కాలనీ వాసులుగా ఉండి ఈ కళ్యాణంలో పాల్గొనడం చాలా మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఈరోజు వచ్చేటువంటి భక్తజన సంఘాలందరూ కూడా శ్రీరామనవమి వారికి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, ఆ భగవంతుడు అనుగ్రహం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ భక్తజనులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా విజయవాడ నగర ప్రజలకు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీ విఘ్నేశ్వర సీతారామాంజనేయ స్వామి బాబావర్ల దేవస్థానం నందు కన్నుల పండుగగా జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆది పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడిని ఆదర్శంగా తీసుకుని ఎటువంటి కష్టమైనా ఎదుర్కొనే విధంగా అందరూ కలిసికట్టుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని గొల్లపాలెం గట్టు శ్రీ విఘ్నేశ్వర సీతారామాంజనేయ
ఆంజనేయ స్వామి బాబావర్ల దేవస్థానం నందు ఆలయ కమిటీ అధ్యక్షులు కాళ్ళ ఈశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని గొల్లపాలెం గట్టు శ్రీ విఘ్నేశ్వర సీతారామాంజనేయ స్వామి బాబావర్ల దేవస్థానం నందు ఆలయ కమిటీ అధ్యక్షులు కాళ్ళ ఈశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందని, ప్రతి సంవత్సరం ఈ ఆలయం నందు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఈ ప్రాంత ప్రజలందరూ కులమతాలకు అతీతంగా స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆది పురుషుడైన శ్రీరామచంద్రుణ్ణి ఆదర్శంగా తీసుకొని ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొని అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు కాళ్ళ ఈశ్వరరావు మాట్లాడుతూ 150 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగటం ఆనందంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నామని, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని చెప్పారు. స్వామివారి కళ్యాణం ఎంత ఘనంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ బాగుండాలని ఆ శ్రీరాముల వారిని సీతవారిని కోరుకోవటం జరిగింది. అలాగే రామాయణంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కష్టాలు రాకూడదని కాదు, ఏ కష్టం వచ్చినా అందరూ కలిసి ఉండాలనేది. అలా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూటమి ప్రభుత్వం తరపున, తెలుగుదేశం పార్టీ తరపున అందరం కలిసికట్టుగా పనిచేసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే కలిసి పనిచేస్తామని, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమం అభివృద్ధి జరిగేలాగా తీసుకునే బాధ్యతని కూటమి ప్రభుత్వంలోని ప్రతి ఒక్క నాయకులు ఈ శ్రీరామనవమి నుంచి తీసుకుంటామని తెలియజేస్తూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. గొల్లపాలెం గట్టు 2వ అడ్డ రోడ్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర సీతారామాంజనేయ సాయిబాబా వాళ్ళ దేవస్థానం నందు గత 13 సంవత్సరాల నుంచి కళ్యాణం చేస్తూ దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత నుంచి ఇది 5వ వార్షికోత్సవం. ఈ దేవాలయాన్ని నిర్మించిన దాతలు గుండు దుర్గాప్రసాద్ జీపీఆర్ గారు, హోల్సేల్ కూరగాయల మార్కెట్ వ్యాపారవేత్త. అలాగే మాకు నిత్యం దేవాలయ అభివృద్ధి కొరకు సహకరించిన దాత గౌరవనీయులు చింతలపూడి సత్యనారాయణ గారు. ఈరోజు ఈ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుతున్నామంటే దాతల సహాయంతో, అలాగా స్థానికుల సహకారంతో. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అటువంటి డూండి రాకేష్ గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గారు మా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని, అలాగే ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అని వారు కోరుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా కులమతాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధిలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు సేవ చేస్తున్నారో ఆ సేవా కార్యక్రమాలకు అనుగుణంగా ప్రజలందరూ కూడా ఇలా సుఖంగా ఉండాలని, అలాగే రాష్ట్ర ప్రజలకి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా 50వ డివిజన్ తరపు నుంచి మాకు ఎప్పుడూ అండదండలుగా ఉండే అన్న గంగాధర్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన తోటి హిందువుల ప్రధాన పండుగ అయిన శ్రీరామనవమిని పురస్కరించుకొని ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాలతో విజయవాడలోని 6 ప్రాంతాల్లో ప్రసాదాలు పంపిణీ చేపట్టినట్టు టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి పిల్లా శ్రీనివాస్ తెలిపారు. పిల్లా దుర్గారావు జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ఆదర్శమూర్తి అయిన శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీరామనవమి పురస్కరించుకొని కోమల్ విలాస్ సెంటర్ లో గల పీడీఆర్ హాల్ వద్ద ప్రసాదాలు పంపిణీ జరిగింది. పిల్లా దుర్గారావు జ్ఞాపకార్థం నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి పిల్లా శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు లక్ష్మణ్ రావు పాల్గొని ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరామనవమి పర్వదినాన ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాలతో విజయవాడలోని 6 ప్రాంతాల్లో పానకం, వడపప్పు, పులిహోర పంపిణీ చేయటం అభినందనీయమన్నారు. ఏకపత్ని వ్రతుడైన శ్రీరాముణ్ణి అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. శ్రీరాముని ఆశీస్సులు అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. నిర్వాహకులు వాసుదేవరావు మాట్లాడుతూ ఎంపీ ఆదేశాలతో కోమల్ విలాస్ సెంటర్లో పాటు భవానీపురం, చిట్టినగర్, నైజాం గేట్ తదితర ప్రాంతాల్లో శ్రీరామనవమిని పురస్కరించుకొని ప్రసాదాలను పంపిణీ చేసినట్లు వివరించారు. కొత్తపేట కోవలసందు కీర్తిశేషులు పిల్లా ప్రసాద్ గారు, లైటింగ్ ప్రసాద్ అంటారు అందరూ, వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పిల్లా దుర్గారావు పీడీఆర్
కళ్యాణ మండపం ఆధ్వర్యంలో ఈ రోజున మా నాయకుడు శ్రీ కేసీఎన్ చిన్ని గారి ఆదేశాల మేరకు ఈ రోజున పానకాలు వడపప్పు పులిహార పంచడం జరిగింది. దీనికి ఉదయం కానీ మేము పంచుతూ ఉంటే భక్తులందరూ కూడా చాలా ఆనందపడ్డారు. ప్రతి ఒక్కరూ ఈ రోజున ప్రతి హిందువు కూడా మనం శ్రీరాముని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే శ్రీరాముడు మనకి ఆదర్శ దేవుడు. ప్రతి ఒక్కరు కూడా మనం ఏ భార్య కూడా తన భర్తని శ్రీరామచంద్రులా ఉండాలని కోరిక ఉంటుంది. ఎందుకంటే తను అనుకున్న మాట తండ్రికి ఇచ్చే మాట జవదాడ్డు. అనేక బాధలు అనిపించినా కూడా రామచంద్రుడు చక్కగా అన్ని కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఈ రోజున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ వాడగా ఎక్కడ చూసినా కూడా అసలు పురవీధుల్లో ప్రతి చోట ఒక చోట కాదండి ఒక ఫోటో పెట్టి అందరూ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు పండగ వాతావరణం అంటే ఇలా ఉండాలనిపించింది. ఎందుకంటే ఈ రోజున శ్రీరాముడు పందిర్లు చలువు పందిర్లు వేసి విసిన కర్రలు అలాగే పానకం వడపప్పులు అన్ని చోట్ల అసలు ఎలాగంటే చిన్న చిన్న పిల్లలు కూడా ప్రతి చోట కూడా పానకం పంచారు ప్రతి ఒక్కరు భక్తి. ఈరోజు శ్రీరామ సందర్భంగా మన కేసినేని చిన్ని గారి యువత అయినటువంటి పిళ్ళ శ్రీనివాసరావు 6 కేంద్రాల్లో వడపప్పు పానకం అలాగే రావులవారు దర్శించుకోవడం జరిగింది. ప్రసాదాల వితరణలో కోలా సెంటర్ ఒకటి, అలాగే గొల్లపాలెం గట్టు, తర్వాత వాగు సెంటర్ ఒకటి, భవానీపురం సెంటర్లు యందు ప్రసాదాలను వితరణను విస్తారంగా పంచడం జరిగింది. నా పేరు వాసుదేవరావు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వించిపేట ఆబోతులవారి వీధిలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయం నందు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక కన్నుల పండుగ జరిగింది. శ్రీ కోదండరామస్వామి దేవాలయం నందు 3వ శ్రీరామనవమి వేడుకలు అదేవిధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ ఎలకల చలపతిరావు తెలిపారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం ఇంత ఘనంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. వించిపేట ఆబోతులవారి వీధిలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయం నందు ఆలయ కమిటీ చైర్మన్ ఎలకల చలపతిరావు, ప్రెసిడెంట్ ఎలకల వెంకటేశ్వరరావు, సెక్రటరీ ఆబోతుల శివ, ట్రెజరర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీ కోదండరామస్వామి దేవాలయం నందు 3వ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పెద్ది రమేష్ దంపతులు, భోగిరెడ్డి రామకృష్ణ దంపతులు, ఎలకల సాయినాథ్ దంపతులు పీటలపై కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఆలయ కమిటీ చైర్మన్ ఎలకల చలపతిరావు మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వించిపేట ఆబోతులవారి వీధిలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయం నందు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించామని, భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారని చెప్పారు. శ్రీ కోదండరామస్వామి దేవాలయం నందు గత 3 సంవత్సరాలుగా శ్రీరామనవమి వేడుకలు అదేవిధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం ఇంత ఘనంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న కాలంలో స్వామివారి ఆలయం వెలుపల ఒక ఆర్చిని నిర్మించాల్సిన అవసరం ఉందని, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. రోజు 3వ శ్రీరామనవమి శ్రీ కోదండరామస్వామి దేవాలయం వించిపేట ఆబోతులవారి వీధి ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ గుడిని పునర్నిర్మాణం చేసి 3 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఇది 3వ శ్రీరామనవమి, చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ప్రారంభోత్సవానికి ఆ రోజున మీడియా వాళ్ళందరూ కూడా మా అందరికీ సహకరించి మమ్మల్ని ఉత్తేజపరిచి భక్తులు విశేషంగా వచ్చి ఈ గుడిని ఆదరిస్తున్నారు. అలాగే ఈరోజు శ్రీరామ నవమి పండుగ కన్నుల పండుగగా జరుగుతుంది. దీని అందరికి కూడా భక్తులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఆలయ అభివృద్ధికి అణువుగా కూడా అడుగు కృషి చేసినటువంటి దాతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా కార్యవర్గ సభ్యులందరూ, కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడి కమిటీ చైర్మన్గా నేను, అలాగే ప్రెసిడెంట్గా ఎలకల వెంకటేశ్వరరావు, అలాగే ట్రెజరర్గా నాగేశ్వరరావు గారు, సెక్రటరీగా ఆబోతుల శివ గారు, అలాగే సెక్రటరీ మన రెడ్డి శేఖర్ గారు,
అలాగే బాబు గారు, ఆల్తి బాబు గారు అందరూ కూడా కమిటీ వాళ్ళందరూ కూడా రాత్రి బావులు కష్టపడి నగర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మా వించిపేటలోని 3వ సంవత్సరం శ్రీరామనవమి కళ్యాణం ఘనంగా జరుగుతుంది. దీనికి భక్తులు బాగా ఆదరించి మమ్మల్ని దిగ్విజయంగా చేయడానికి సహకారాలు అందించి బాగా చేస్తున్నారు. దానివల్ల అందరికీ కృతజ్ఞతలు. విజయవాడలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేసన్ రోడ్ లో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. గత 71 ఏళ్లుగా సాంప్రదాయాన్ని పాటిస్తూ ఈ ఏడాది కూడా సీతారాముల కళ్యాణోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగిందని ఉత్సవ కమిటీ సభ్యులు బొడ్డు శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ బేసన్ రోడ్ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ముత్యాల తలంబ్రాలతో కళ్యాణోత్సవం నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ఈ వేడుకల్లో స్థానిక వ్యాపారస్తులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు బొడ్డు శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ తరపున బేసన్ రోడ్ లో 71వ శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడ వ్యాపారస్తులు, వర్తకులు అందరూ ఈ వేడుకల కార్యక్రమాన్ని విజయవంతం చేశామన్నారు. ప్రతి ఏటాలాగే ఈ సంవత్సరం కూడా ముత్యాల తలంబ్రాలతో స్వామివారి కళ్యాణం జరిపించి అనంతరం భక్తులకు అన్నదానం, ప్రసాద వితరణ మరియు లడ్డూల వేలం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆ రాముల వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. కళ్యాణం అనంతరం భక్తులకు భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బేసన్ రోడ్ మొత్తం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడింది. 71వ సంవత్సరం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కమిటీ తరపున జరగబోయే బేసన్ రోడ్లోని సీతారాముల వారి కళ్యాణం ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం బీసెంట్ రోడ్లో ఉన్న వ్యాపారస్తులు, వర్తకులు అందరూ కలిసి తలో ఒక చందాల రూపాయలతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరంలానే 71వ సంవత్సరం ఈ సంవత్సరం కూడా ముత్యాల తలంబ్రాలతోటి స్వామివారికి తలంబ్రాలు పోయడం జరుగుతుంది. ప్రతి షాప్ వారు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొంటారు. అలాగే రెండో భద్రాద్రిగా కొనియాడుతున్నటువంటి బీసెన్ రోడ్ రామాలయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా జరగడం చాలా విశేషం. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా ముత్యాల తలంబ్రాలతోటి స్వామివారికి తలంబ్రాలు కూడా పోయడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరంలానే అన్నదానాలు కానీ, ప్రసాదాల పంపిణీ కానీ, అలాగే లడ్డు ఇవ్వటం, లడ్డు వేలంపడి ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పి కోరుకుంటూ ఆ రాముల వారి ఆశీస్సులు ఎల్లవేళలా బీసెంట్ రోడ్లోనే కాకుండా ప్రజలందరికీ కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లు సీతారామ కళ్యాణ మహోత్సవ అభివృద్ధి కమిటీ. నా పేరు బొడ్డు శ్రీనివాసరావు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.